పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు. అన్నయ్య అని అంటే ఆ అనే అక్షరం అమ్మ, నా అనే అక్షరం నాన్న. సో అమ్మ నాన్నల ఇదే అన్నయ్య. ఆయనకు ఇంటికి పెద్దవాడు, చెల్లెలు అన్నా తమ్ముళ్ళు అన్నా అది శ్రద్ధగాను చూసుకోవాలి, చూసుకుంటున్నాను కూడాను. ప్రస్తుతం నేను చాలా మందిని, కానీ హైదరాబాద్లో ఉండేది ఆయన చెల్లెలు ఒక్కసారి. దానివల్ల ఇప్పుడు నేను ఆయన్ను కొంచెం మాటల్లో నేను గమనించలేను. దేని మూలనంటే ఆయన కూడా 10, 11 years 12 years మేము బాగా చిన్నవాళ్ళం. ఆయన ఎదురుగా కూర్చొని మాట్లాడింది లేదు, ఆయన వాహనం చెప్పింది లేదు. ఆయనతో ఎప్పుడూ కూడాను మేము అతి చనువుగా కూడా ప్రవర్తించింది లేదు. అవన్నీ కూడాను మనసులోనే ఉన్నవి, కానీ మేము ఏనాడు కూడా వ్యక్తపరచలేదు. కానీ ఈ రోజున ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన్ను మనసులోనే నేను కొంచెం ధ్యానించుకుంటూ నా యొక్క భావనను మాత్రమే మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. మరి ఇప్పుడు ఒక జస్ట్ చిన్న పాట రూపంగా పాడతాను. నా కొంత శ్రావ్యమేం కాదు, కానీ మీరందరూ కూడాను సంతోషిస్తారన్న ఉద్దేశంతో పాడుకుంటాను. ఆజానుబాహు అరవింద నేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి. ఆజానుబాహు అరవింద నేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి. కౌసల్య తనయం కమనీయ రూపం, కౌసల్య తనయం కమనీయ రూపం శ్రీరామచంద్రం శిరసా నమామి. వైకుంఠవాసం లక్ష్మీనివాసం, వైకుంఠవాసం లక్ష్మీనివాసం శ్రీరామచంద్రం శిరసా నమామి. రఘువంశరామం రవికుల తిలకం శ్రీరామచంద్రం శిరసా నమామి. రఘువంశరామం రవికుల తిలకం శ్రీరామచంద్రం శిరసా నమామి. అయోధ్య రామం ఆనందనామం, అయోధ్య రామం ఆనందనామం శ్రీరామచంద్రం సిద్ధపారిజాతం, శ్రీరామచంద్రం సిద్ధపారిజాతం. మాచర్ల గ్రామం మార్కాపురి గ్రామం కేశవనామం శ్రీరామచంద్రం శిరసా నమామి. శ్రీరామచంద్రం సిద్ధపారిజాతం. ఇంతే, 4 ముక్కలు మాత్రం రాసుకొని ఇంతకంటే నేను కృతజ్ఞతగా ఏమీ చెప్పలేను. ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎంతో ఇదిగా ఆయన ఇప్పుడు కూడాను హ్యాపీగా చక్కగా ఉండాలని నేను ధన్యవాదాలు.